Hello everyone. Today we discuss topic about time and work. Here it is a question. A can do a piece of work in 6 days and B in 9 days. How many days will both take together complete the work? ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారో చూద్దాం. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 డేస్. ఏ అతను 6 డేస్లో వర్క్ని కంప్లీట్ చేస్తాడు. బి అతను 9 డేస్లో ఆ వర్క్ని కంప్లీట్ చేస్తాడు. బి ఇన్ 9 డేస్. హౌ మెనీ డేస్ విల్ బోత్ టుగెదర్ టు కంప్లీట్ ది వర్క్. ఇద్దరు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలుగుతారు. ఏ కెన్ కంప్లీట్ ఇన్ ఎ వర్క్ 6 days. బి కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 9 days. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. 6, 9. ఎల్సిఎం ఈజ్ నథింగ్ బట్ లీస్ట్ కామన్ మల్టిపుల్. రెండింటికి మధ్య లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏమవుతుంది? 9 2 18. 18 అనేది 6 మల్టిపుల్లో కూడా ఉంటుంది లీస్ట్ నెంబర్, కాబట్టి 18 తీసుకుందాం. 6 3 18, 9 2 18. ఓకే. ఏ అతను 3 యూనిట్స్ పర్ డే చేస్తాడు. బి అతను 2 యూనిట్స్ పర్ డే చేస్తాడు. ఇద్దరు కలిసి డేకి 5 యూనిట్స్ పర్ డే చేస్తారు. ఏ అండ్ బి ఇద్దరు కలిసి 5 యూనిట్స్ చేస్తారు డైలీ. ఓకే. మనకు 18 యూనిట్స్ అనేది మన టోటల్ వర్క్ ఈజ్ 18 యూనిట్స్. 18 యూనిట్స్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అంటే 18/5. 5 3 15, రిమైనింగ్ 3 ఉంటుంది. 5 6 30, నథింగ్ బట్ 3.6 డేస్ పడుతుంది. ఇద్దరు కలిసి ఆ పనిని కంప్లీట్ చేయడానికి 3.6 డేస్ పడుతుంది. ఆన్సర్ ఈస్ 3.6 డేస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ కెన్ డూ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 days, బి ఇన్ 20 days. ఇఫ్ దే టుగెదర్ వర్క్ ఆన్ ఇట్ ఫర్ 4 days, దెన్ ది ఫ్రాక్షన్ ఆఫ్ ది వర్క్ దట్ ఈస్ లెఫ్ట్. ఏ అతను 15 డేస్లో వర్క్ని కంప్లీట్ చేస్తాడు. బి అతను 20 డేస్లో కంప్లీట్ చేస్తాడు. ఇఫ్ దే టుగెదర్ వర్క్ ఫర్ 4 days, ఇద్దరు కలిసి 4 days వర్క్ చేశారు. ఇద్దరు కలిసి 4 days వర్క్ చేసిన తర్వాత ఏమైందంటే మళ్ళీ చేయలేదు, 4 days మాత్రమే చేశారు. తర్వాత రిమైనింగ్ వర్క్ అనేది అయితే ఉందో, ఫ్రాక్షన్ వర్క్ అయితే ఉందో అది ఎంత అని అడుగుతున్నాడు. ఏ అతను 15 డేస్లో ఆ వర్క్ని కంప్లీట్ చేస్తే బి అతను 20 డేస్లో కంప్లీట్ చేయగలుగుతాడు. ఓకే, టోటల్ ఎల్సిఎం ఏమవుతుంది? లీస్ట్ కామన్ మల్టిపుల్ 60. ఎల్సిఎం వచ్చేసి 60 అవుతుంది. 5 4 60, 20 3 60. ఇద్దరు డైలీ 7 యూనిట్స్ చేయగలుగుతారు. 7 యూనిట్స్, మన టోటల్ 60 యూనిట్స్ వర్క్ ఉంది. ఇద్దరు కలిసి 7 యూనిట్స్ చేస్తారు. అట్లా 4 days చేస్తారు. అంటే 7 × 4 ఎంత అవుతుంది? 28 యూనిట్స్. 4 days ఇద్దరు కలిసి 4 days వర్క్ చేస్తారు కదా. 4 days కలిపి ఎంత యూనిట్స్ కంప్లీట్ చేస్తారు? 28 యూనిట్స్ కంప్లీట్ చేస్తారు. రిమైనింగ్ ఎన్ని ఉంటాయి యూనిట్స్ వచ్చేసి? రిమైనింగ్ 32 యూనిట్స్ అనేది లెఫ్ట్ అయి ఉంటాయి. ఓకేనా. ఇక్కడ మనకు కావాల్సింది ఏంది? దెన్ ది ఫ్రాక్షన్ ఆఫ్ ది వర్క్ దట్ ఈజ్ లెఫ్ట్ అయిన వర్క్ అవుతుంది. 32 యూనిట్స్ ఇంకా చేయలేదు, కంప్లీట్ చేయలేదు. ఈ 30 యూనిట్స్ అనేది రిమైనింగ్ వర్క్. ఓకేనా. ఈ 30 యూనిట్స్ అనేది ఎంత అవుతుంది? టోటల్ 60 యూనిట్లో. అదే మనకు కనుక్కోవాల్సింది ఇక్కడ. ఫ్రాక్షన్ ఆఫ్ ది వర్క్ దట్ ఈజ్ లెఫ్ట్. వాళ్ళు ఎంత వర్క్ని లెఫ్ట్ చేశారంటే, ఎంత వర్క్ను చేయకుండా అలాగే వదిలేశారంటే 32 యూనిట్స్ ఇంకా చేయలేదు. ఈ 30 యూనిట్స్ అనేది ఎంత అవుతుంది? ఫ్రాక్షన్ టోటల్ యూనిట్స్ 32/60. ఓకే, 2 3 6 32 215 2 8. ఆన్సర్ ఇది 8/15. 8/15 వంతు ఫ్రాక్షన్ ఆఫ్ ది వర్క్ అనేది ఇంకా అలాగే ఉండిపోయింది చేయకుండా. ఆన్సర్ ఇది 8/15.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ కెన్ కల్టివేట్ 2/5 ఆఫ్ ది ల్యాండ్ ఇన్ 6 days. ఏ అతను 2/5 ల్యాండ్ని 6 daysలో కల్టివేట్ చేస్తాడు. కల్టివేట్ అంటే ఏంటి? దున్నడం. బీ కెన్ కల్టివేట్ 1/3 ఆఫ్ ది ల్యాండ్ ఇన్ 10 days. ఓకేనా? టోటల్ 1 అనుకుంటే ఆ 1లో 2/5 వంతు ల్యాండ్ని కల్టివేట్ చేయడానికి 6 days పడుతుంది ఏ అతనికి. 1/3 వంతు ల్యాండ్ని కల్టివేట్ చేయడానికి 10 days పడుతుంది. వర్కింగ్ టుగెదర్ ఏ అండ్ బి కెన్ కల్టివేట్ 4/5 ఆఫ్ ది ల్యాండ్ ఇన్. ఇద్దరు కలిసి 4/5 ఆఫ్ ది ల్యాండ్ని ఎన్ని డేస్లో కల్టివేట్ చేస్తారని అడుగుతుంది క్వశ్చన్. మనకు 2/5 వంతు ల్యాండ్ని 6 daysలో చేస్తే టోటల్ ల్యాండ్ని ఎన్ని డేస్లో చేస్తాడు అతను? క్రాస్ మల్టిప్లై చేద్దాం. 2/5 వంతు ల్యాండ్ని 6 daysలో కల్టివేట్ చేస్తే టోటల్ ల్యాండ్ని ఎన్ని డేస్లో కల్టివేట్ చేస్తారు? టోటల్ 1 అనుకుంటే అందులో 2/5 వంతు, ఆ 1లో 2/5 వంతు ల్యాండ్ని 6 daysలో చేస్తాడు. అయితే టోటల్ ల్యాండ్ని ఎన్ని డేస్లో చేస్తాడు? క్రాస్ మల్టిప్లై చేద్దాం. చేస్తే ఏమవుతుంది? 1 × 6/2/5 అని ఇక్కడ వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుంది? 5 అనేది పైకి వస్తుంది. 2 × 6 3 × 5 = 15. అంటే ఏ కెన్ కంప్లీట్ ది వర్క్ టోటల్ వర్క్ ఇన్ 15 days. అలాగే సేమ్ బి ఎన్ని డేస్లో చేస్తాడు? బి 1/3 ల్యాండ్ని 10 daysలో చేస్తే టోటల్ ల్యాండ్ని ఎన్ని డేస్లో చేస్తాడు? క్రాస్ మల్టిప్లై. 1 × 10 3 అనేది పైకి వస్తుంది. టోటల్ 30 daysలో బి అతను కంప్లీట్ చేస్తాడు టోటల్ ల్యాండ్ని. ఓకేనా? ఇంకా మనకు 4/5 కావాలి. ఓకేనా? ఏ అతను 15 daysలో చేస్తాడు. ఇక్కడ ఉన్న మనకు వచ్చిన ఆన్సర్ ప్రకారం ఏ అతను 15 daysలో కంప్లీట్ చేస్తాడు ఆ వర్క్ని. బి అతను 30 daysలో చేస్తాడు. డైలీ ఎన్ని యూనిట్స్ చేస్తారు ఇద్దరు కలిసి? ఎల్సిఎం వచ్చేసి 30. ఇద్దరు కలిసి డైలీ 3 units చేస్తారు. ఓకేనా? టోటల్ 30 units. ఈ 30 units లోపల 4/5 వంతు ఎంత అవుతుంది చూడండి. 30 లోపల 4/5 వంతు ఎంత అవుతుంది? 24 units. అంటే వాళ్ళు 24 units చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? ఇద్దరు కలిసి 3 units చేస్తారు డైలీ. 24 units చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 8 days పడుతుంది. ఎందుకంటే 3 × 8 24 కాబట్టి. ఓకే, డైలీ 8 days పడుతుంది వాళ్ళకు. దీన్ని మనం ఇంకోలా ఎలా చేయొచ్చు? 24/3 వేసుకుంటే ఎంత అవుతుంది? 8. అంటే వాళ్ళకు 8 days పడుతుంది 4/5 వంతు ల్యాండ్ని కల్టివేట్ చేయడానికి. ఓకే.